పనిచేసేది ఒక పొలం అని, అది దేవుని పొలం. సో కాబట్టి దేవుని సేవలో మనమందరం కూడా సహోదరులైన వారు మనలో ఉండవలసినటువంటిది ఐక్యత. ఐక్యత అని మనం వింటాము సంవత్సరాల తరబడి. ఈ ఐక్యత కొన్ని చోట్ల ఏమైపోతుంది, కనుమరుగైపోతుంది, కనపడట్లేదు. కానీ నేను అంటాను, బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మనమందరం ఈ సమయంలో సరే ఐక్యత కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం కలిగి. ఎప్పుడైతే అక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుడు మరి ఆ యొక్క ఆ ప్రజల ద్వారా లేదా ఆ యొక్క గుంపు ద్వారా సేవకుల ద్వారా మహిమ పొందాడు. దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. దేవుని స్తోత్రం. అక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఒకే మనసు ఉంటుంది, ఏక మనసు ఉంటుంది, ఏకాత్మ ఉంటుంది, కాబట్టి ఏక తాత్పర్యం ఉంటుంది, కాబట్టి ఒకే దృక్పథం ఉంటుంది. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు, తన యొక్క సంకల్పాన్ని జరిగిస్తాడు, తన యొక్క సేవలను విస్తృత చేస్తాడు, సేవకులను బలంగా వాడుకుంటాడు. ఆది అపోస్తలుల సంఘం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మొదటి సంఘాన్ని మనం చూసినట్లయితే మనకు మాదిరి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు, ఆ దినాల్లో చాలా గడ్డు దినాలు. యెరూషలేములో సంఘం స్థాపించబడినప్పుడు ఎవరైనా ఆరాధన చేసుకోవడానికి అవకాశాలు లేవు. ఎవరైనా ఆరాధన చేసాడో వాడు చచ్చాడే. అటువంటి పరిస్థితుల్లో నరికి చదువుతుంటే యెరూషలేము వీధిలో ఆ రక్తం ఏరులై పారుతున్నటువంటి దినాల్లో రక్తం నుంచి కొట్టుకొచ్చినటువంటి దేవుని స్తోత్రం. అటువంటి సంఘాన్ని నడిపించేటువంటి సేవకులు. కాబట్టి ఏం కావాలన్నమాట మనందరికీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఎంత మేలు ఐక్యత ఉన్నప్పుడు అక్కడ మేలు కలుగుతుంది, మేలు జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత మాత్రం నాకు ఇంకా చాలా మంది ఉండొచ్చు, సేవకులు అందరూ కూడా. మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, సేవ చేయవచ్చు, ఆయా డినామినేషన్గా ఉండొచ్చు, కాబట్టి ఆయన దగ్గరగా ఉండొచ్చు. మనం ఎవరిపోయినప్పుడు కూడా మనం అందరూ కూడా క్రీస్తు రక్తంలో గడపడినటువంటి వారు, దేవుని యొక్క పరివారు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడే గొప్పవాడు, దేవుని పని గొప్పది. లోకంలో పనుల మీద కంటే కూడా దేవుని పని కంటే మించినటువంటి పని లేదు. దేవుని స్తోత్రం. సేవకుడు ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటాడు. అర్ధరాత్రైనా, తెల్లవారుజామునైనా, వెంట మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. అలాగే దేవుని సేవకుడు కూడా దేవుడు ఏమి తక్కువ చేయడు. దేవుని స్తోత్రం. మనకు అర్ధరాత్రైనా డబ్బులు ఇస్తాడు దేవుడు, కాబట్టి తెల్లవారుజామున డబ్బులు ఇస్తాడు దేవుడు, ఆదివారమైనా మనకు డబ్బులు ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇంట్లో వారికి బ్యాంకర్స్ అవ్వాలనుకున్నాను. దేవుడు స్తోత్రం. దేవుడు మనకి ఏం కావాలంటే అది ఇచ్చి మనం పోషించేటువంటి దేవుడు. సో కాబట్టి మనం అందరం సేవకులు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని కార్యాలు జరగాలంటే సహవాసం ఫెలోషిప్ ఉందంటే ఫెలోషిప్లో ఒక ఐక్యత మనము కలిగి ఉంటాం. ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో మనలో దేవుని యొక్క ఆత్మ సంచారం జరుగుతూ ఉంటాం, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటాం. దేవుడు ప్రతి ఒక్కరు కూడా బలంగా వాడుకుంటాడు. సంఘాలు బలపరచబడతాయి, సంఘాలు విస్తరించబడతాయి, సంఘాలు వృద్ధి చెందుతాయి, సంఘాలు దేవుని యొక్క ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. 12 మంది యేసు ప్రభువు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 12 మంది లోకాన్ని తలకింద చేశారు. 12 మెంబర్స్, 12 మంది. ఎంతమంది దేవుని స్తోత్రం గారు. కానీ ఎంతమంది ఉంటారంటే మొత్తం 100 ఉంటారు. ఫెలోషిప్లో 100 ఉంటారు. ఉంటారు. మరి 12 మంది ఎక్కడ, 100 మంది ఎక్కడ? దేవుని స్తోత్రం. అంటే వాళ్ళని వాడుకున్నట్టే దేవుడు మనం వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఉదాహరణ, ఆయన 12 మంది తయారు చేసి లోకంలోకి పంపించాడు. ఒక్కొక్క దేశాన్ని తలకిందుగా చేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి అనుమానాన్ని తీర్చుకొని, అనుమానంతో లేకుండా చక్కగా మంచి అవగాహన కలిగి వచ్చి ఈ భారతదేశం గడ్డ అడుగు పెట్టి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి థామస్ గారు. ఆయనే మనకు దేవుని స్తోత్రం. ఒక చక్కని మాదిరి. మన గడ్డపై అడుగుపెట్టి మన గడ్డపై సువార్త ప్రకటించి రక్తాన్ని చిందించినటువంటి యేసు శిష్యుడు. తద్వారా మనం అందరం కూడా ఈ భారతదేశంలో సువార్త విని సేవకులుగా తయారై సేవ చేస్తాం. నిజంగా గొప్ప భాగ్యం కదండి. ఆయన ఎన్నికలకు లేకపోవచ్చు, కానీ ఆయన సువార్త జరిగింది, ఆయన రక్తం ఇక్కడ ఒరిగింది. దేవుని స్తోత్రం. ఎప్పటికైనా దేవుడు ఈ భారతదేశాన్ని విడిచిపెట్టడు. ఎప్పటికైనా ఈ భారతదేశాన్ని దేవుడు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. అందులో భాగంగా ఈ ప్రాంతంలో సేవకుల యొక్క సహవాసం అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. అందులో భాగంగా
మీరు చేసే ప్రార్థనలు, మీరు ప్రకటించే సువార్తలు, మీరు చేసేటువంటి ప్రతి విధమైన కార్యాలు, మీరు పడేటువంటి కష్టం అందులో భాగమే. దేవుడు ఒకనొక రోజు మీ ప్రార్థనలన్నిటికీ గొప్ప ప్రతిఫలం ఇస్తారు. దేవుడి స్తోత్రం కాదు. మీరు ఏదైతే చేస్తున్నారో అది కొనసాగించండి. ఇంకా బలంగా ముందుకు వెళ్ళండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ నేను ఎక్కడ ఉందని ఆశపడుతున్నాను. దేవుడి స్తోత్రం కాదు. సంఘాలు ఏ కార్యక్రమం జరిగినా అవతల పెళ్లి జరిగినటువంటి పెళ్లి గుర్తుతో ఫాస్ట్గా ఉంటారు. మా పెళ్లి గుర్తుతో ఫాస్ట్గా బాగుంటే నేనే చెప్పాలంటే జరుగుతుంది. కానీ అలాగే అన్నాం అక్కడ ఏదైనా కొంచెం విభేదం ఉంటే నేను తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ముందు కార్యం జరగాలి. దేవుడి స్తోత్రం. సామాజికంగా వాళ్ళు సంతోషపడాలి, కార్యం జరగాలి, అక్కడ దేవుడికి మహిమ కలగాలి. కాబట్టి మన బ్యాక్లో అడుగుతారు ఏ ప్రాబ్లం లేదు. చక్కగా కోఆపరేట్ చేసుకుని పూర్వకాలం నా చిన్నతనంలో ఆడిన సేవకులు అందరూ కలిసి వాళ్ళు ముందుకు వచ్చాయి. మా సంఘంలో కార్యక్రమం జరిగినట్టు వాళ్ళు అందరూ వచ్చేసారు. ఏం కావాలి అన్నీ చేశారు. సభలు పెడుతున్నారు. తర్వాత అంశం ఏంటంటే నేను గొప్పంటే నేను గొప్ప, నేనంటే నేను లేదు. మనం అందరం కూడా దేవుని పనివారు. దేవుడి స్తోత్రం. కాబట్టి అటువంటి బలమైన ఐక్యత, మనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు. అక్కడ అన్నటువంటి మేలు చెప్తున్నాడు. అక్కడ అది తల మీద పోయిపడి అహరోను గడ్డం మీదుగా కాలి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. అక్కడ మేలు, అక్కడ ఐక్యత కలిగినప్పుడు అటువంటి సువాసన అక్కడ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగుతారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే సియోను కొండల మీద దిగవచ్చు. హెర్మోను మంచు అనే ఉంటుంది. మంచు ఈ ప్రాంతాల్లో చక్కగా మంచు కనబడుతూ ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఇటువంటి వాతావరణం నాకు చాలా ఇష్టం. కానీ నేను అక్కడ ఉన్నాను. ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడంటే చల్లగా ఉంటుంది, కొంచెం చెమట పడుతుంది. సిటీకి వెళ్ళబడుతుంది. ఎప్పుడు కూడా చల్లగా ఉన్న ప్రదేశాలు ఉంటే బాగుంటుంది. 4 సంవత్సరాలు డైరెక్టర్లో ఉన్నాను, చల్లగా ఉండదు. మనం వచ్చేసి మరి ఇక్కడ వచ్చి మంచు అంటే మేలు. దేవుని యొక్క శరీరంలో ఆశీర్వాదము, శాశ్వత జీవము. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆశీర్వాదము, ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మేము ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నేను ఫ్రెండ్షిప్ కూడా మీలాగే మరి చక్కగా ఐక్యతగా అన్నింటిగా ప్రేమగా ఉంటాను. నేను చక్కగా మీలాగే నేను కూడా ఎక్కువ మూవుతూ ఉంటాను. అక్కడ అలాగే అందరూ కూడా కష్టపడి మరి తెలిసిన సంఘాలు కట్టుకుని అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. దేవుడు చూడండి, ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది అన్నమాట? ఆశీర్వాదం, ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఇవన్నీ దేని వల్ల మనకు కలుగుతాయి? మన స్థితి వల్ల మనకు కలగవు, మనకున్నటువంటి పలుకుబడి వల్ల మనకు కలగవు. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం. మనందరం ఐక్యత కలిగి దేవునికి లోబడి దేవుని వాక్యాలను అనుసరించి ఎప్పుడైతే ఆయన యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నామో దేవుడు ఆశీర్వాదాలు, శాశ్వత జీవనం ఉండాలి. అచ్చట ఉండవాలని గౌరవ సేవిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి కలుగుతుంది, మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. నేను కూడా చిన్నప్పుడు చాలా కష్టాలు చూసినప్పుడు సేవ రాకూడదు అనుకునేవాడు, సేవ చేయకూడదు అనుకునేవాడు. ఏదైనా మనం ఉద్యోగం చేసి నాన్నకి సపోర్ట్ చేద్దాం అని చెప్పి అలా అనుకునేవాడు. కానీ మా తల్లిదండ్రులు సేవకి చదువుకుని సేవకి వెళ్ళాలని చెప్పారు. సేవకి వెళ్తే మరి అలా చాలా కష్టాలు కదా. డైరెక్ట్ చదువుకుని వస్తే ఎవరైనా దొరికారా, ఎవరైనా పట్టారా అని అడుగుతున్నాను. అంటే అక్కడ చదువుకుని వస్తే కదా మరి ఎవరైనా దొరికారా మీకు, ఎవరైనా పట్టారా మీకు. నేను చాలా బాధపడతాను. మనం సేవ చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మనం చదువుకుని వచ్చి మళ్ళీ సేవ చేయాలి. అది మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన బాధ. అంతేగాని ఎవరో దొరికారనో ఎవరో మనకి అలాగే మనం పట్టుకుంటాం వల్ల మనకి ఏమి క్యారీ చేయలేదు. నేను చాలా బాధపడతాను. ఏమంటారు? దేవుడు స్తోత్రం. ఏంటి మాట్లాడుతున్నాను. నాకు అక్కడ టీచింగ్ చేసిన వాళ్ళు దొరలే, నెలలో దొరలే టీచింగ్ చేసేవాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఈమెయిల్ అడగలేదు, నేను నాకు హెల్ప్ చేయడం అడగలేదు. నేను చిన్నప్పుడు దొరకదంటే అంతా ఇంట్లో సెకండ్ తీసుకుని దూరం చూసేవాడు, సెకండ్ కూడా తీసుకున్నాను. నాకు అలా అనిపించలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అలా చెప్పాను, నమస్కారం అన్నాను, గుడ్ మార్నింగ్ అన్నాను, బాగుందంటే బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినాం, వాళ్ళతో టీచింగ్ చేసాం, అన్నీ చేసాం. నేను ఎవరి దగ్గర ఈమెయిల్ అడగలేదు. మీరు చెప్తాను దేవుడి స్టోరీ రాయలేదు అని ఇచ్చిన సార్. ఎందుకంటే
దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులైతే ఇస్తారు, దేవుడైతే గౌరవిస్తాడు. దేవుని స్తోత్రం. సో అటువంటి ఒక స్వభావం, అటువంటి నమ్మకం దేవుడి పట్ల. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సేవకులుగా మనం ఎక్కడున్నప్పుడు కూడా మనం అందరం కూడా ఐక్యత కలిగి మనం దేవుని ప్రవర్తనగా ఇందాక చెప్పినట్టుగా ఒకే తోట మనందరిది, ఒకే ఫీల్డ్ మనందరిది, మనమందరం ఆయన పని వారు. మనం ఆయన పని చేసినప్పుడు మనకి ఆయన జీతం ఇస్తాడు వారి పని బట్టి. ఎప్పుడైతే మనం అందరం కూడా పని చేస్తూ ఉంటాం ఒకే దృక్పథ ఐక్యతతో ఆ యొక్క ఆ పొలం అవుతుంది, మంచిగా అది అభివృద్ధి చెందుతుంది, మంచిగా పండుతుంది ఆ పొలం. కాబట్టి విశ్రామంగా అది ఆశీర్వదించబడడానికి మనం అందరం కూడా కారణం. దేవుడు స్తోత్రం కదా. అలాగా ఈ లోకంలో దేవుడు తన ప్రతినిధులుగా మనల్ని పెట్టాడు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పు నా పేరు. కాబట్టి దేవుని యొక్క పిలుపును మనం అంగీకరించి సమస్తాన్ని విడిచిపెట్టి లేకపోతే కుటుంబాన్ని, లేకపోతే ధనాన్ని, లేకపోతే ఉద్యోగాన్ని, లేకపోతే ఆస్తిపాస్తులను, లేకపోతే ఏమంటే ఆ సౌకర్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం దేవుని మాట కట్టుబడి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం విడిచిపెట్టేవాడు కదా. దేవుని స్తోత్రం. అవన్నీ కూడా విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మనం విభేదిస్తూ ఉంటాం. అక్కడ ఐక్యత కోల్పోతూ ఉంటుంది. అది కొంచెం స్వార్థులని, అంటే సెల్ఫ్ అని, లేకపోతే నేనే అన్నటువంటి అన్నీ కూడా వస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా రాకూడదు. అది రాకుండా చూసుకోవాలి. దేవుడి స్తోత్రం. పూర్వకాలం దేవుని సేవకులు ఎంతో కష్టపడి చిప్పులు లేకుండా తెల్ల బట్టలు వేసుకొని కాలు నడిచి తగిలించుకొని అన్నం లేక వస్తువులతో వారు సేవ చేశారు. ఈ రోజు వారి పిల్లలందరినీ వారి సంఘాన్ని దేవుడు ఉన్నతంగా దీవించాడు. దేవుడు దీవించలేదండి. నేను అంటాను వారి ప్రార్థనా పరిస్థితుల్లో ఈ రోజు మనం ఎంత చక్కగా ఉన్నామంటాను. లేకపోతే ఆ కష్టాల కనుక మనం పడాలంటే మనం సేవ చేయలేం. నేనైతే చెప్తున్నాను. కానీ ఇప్పుడు బాబు మీకు ఆ పరిస్థితులు కొంచెం మెరుగుపరిచాడు. నాకు కొన్ని ఎలాగైనా చేయండి, ఒక బండి మీద ఎవరంటే అది సైకిల్ ఉంటుంది కాదు, మనకు బండ్లు ఉన్నాయి. ఆ కారు అంటే అధికారులు వెళ్ళేవారు కావాలంటే మాకు కారు ఉన్నాయి. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఇద్దరికి అతిథి ఉండేవారు, సంతోషించారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆహారం ఉండేది కాదు. మనమైతే మన విశ్వాసం మనం ప్రేమించాలంటే మనం తినాలి కానీ వాళ్ళకి పెట్టాలి ఉంటుంది. అవును కదండి. మంచి మంచి వస్త్రాలు దేవుని స్తోత్రం కాదు. డబ్బులు కూడా పొడవుగా లేదు, దేవుడు పంపిస్తూనే ఉంటాడు. ఆ సమయానికి దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించగా ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ మేలు, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. అవి ఉండాలంటే ఐక్యత అనే కారణం కానీ మరి ఏది కూడా అవి మనకు అనుగ్రహించడానికి దేవుడు స్తోత్రం. రెండోది మాటలు ఇచ్చేయాలనుకున్న అపోస్తల కార్యక్రమంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం, అపోస్తల కార్యక్రమం 20వ అధ్యాయంలో